హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీ అందరూ ఉత్సాహంగా ఎంసెట్ సంబంధించినటువంటి ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఇంకొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అంటే 5 కొత్త యూనివర్సిటీస్కి ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చేటువంటి అవకాశం మెండుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ 5 యూనివర్సిటీస్ ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి అప్కమింగ్ 5 న్యూ ప్రైవేట్ స్టేట్ యూనివర్సిటీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఇందులో ఒకటి ఇంపార్టెంట్ యూనివర్సిటీ అండ్ గ్లోబల్ యూనివర్సిటీ అండి. భారతదేశం మెచ్చి నచ్చి 1500 కోట్ల రూపాయలతో అత్యంత విశాలమైనటువంటి ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మిస్తున్నటువంటి యూనివర్సిటీ ఫ్రమ్ కావేరీ సీడ్స్. ఇది వచ్చేసి కావేరీ యూనివర్సిటీ. ఎక్కడుంది సార్ ఈ కావేరీ యూనివర్సిటీ అంటే, మన వర్గల్ సరస్వతి అమ్మవారు ఉన్నారు కదా, దానికి దగ్గరలో ఉంటుంది. గౌరారం అంటారు. కావేరీ యూనివర్సిటీ మనకి ఒక అత్యాధునిక సదుపాయాలతో వస్తున్నటువంటి యూనివర్సిటీ. ఇందులో సెకండ్ యూనివర్సిటీ వచ్చేసి అమిటీ యూనివర్సిటీ. ఇది మన శంషాబాద్ ఎయిర్పోర్టు డిపార్చర్కి వెళ్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్లో అందాల మేడలో దాదాపు ఒక 8 అంతస్తుల మేడలు కట్టించి పెట్టారు వీళ్ళు. మొత్తం సెంట్రల్ ఏసీ క్యాంపస్. ఇది బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయింది. అమిటీ యూనివర్సిటీ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే యూనివర్సిటీ రావడం అనేది జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్లియర్ అయిపోయింది వీళ్ళదంతా కూడా. అండ్ థర్డ్ యూనివర్సిటీ మీ అందరికీ తెలుసు, వివాదాల సుడిగుండంలో చిక్కుకొని లాస్ట్ ఇయర్ పాపం బాగా ఇబ్బంది పడారు. కానీ మొత్తానికైతే వాళ్ళు సక్సెస్ అయ్యి ఈ సంవత్సరం యూనివర్సిటీ పర్మిషన్ గెజెట్ నోటిఫికేషన్ వచ్చి మొత్తం అయిన దాకా ఏది చేయకూడదని చెప్పేసి అందరూ సపోర్ట్ కాకుండా కూర్చొని ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి రాళ్ళ దెబ్బలు తగిలినాయి, అనవసరంగా అడ్మిషన్లు తీసుకొని నాన్న ఆగమయ్యారు. కాబట్టి ఈ సంవత్సరం అట్లా కాకూడదని చెప్పేసి అందరూ కూడా మౌనంగా ఉన్నారు. సో నెక్స్ట్ మీ అందరికీ తెలుసు, ఇది గురునానక్ యూనివర్సిటీ. అండ్ ఫోర్త్ యూనివర్సిటీ ఏంటి, ఇది శ్రీనిధి యూనివర్సిటీ. ఫోర్త్ యూనివర్సిటీ శ్రీనిధి యూనివర్సిటీ. గలబా ఏం కాలేదు, కానీ వీళ్ళది కూడా కొంచెం చిన్న పంచర్ అయింది లాస్ట్ ఇయర్. తీసుకున్నట్లయితే శ్రీనిధి యూనివర్సిటీ వాళ్ళకు కూడా పర్మిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫోర్త్ యూనివర్సిటీ శ్రీనిధి యూనివర్సిటీకి పర్మిషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫిఫ్త్ యూనివర్సిటీ ఇది గట్కేసర్ ప్రాంతంలో ఉంటుందండి. శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి సంబంధించింది. నెక్స్ట్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అండి, ఫిఫ్త్ యూనివర్సిటీ. ఇది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి క్యాంపస్లో ఉంటుంది. ఈ యూనివర్సిటీకి కూడా పర్మిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సార్ ఎన్ని రోజుల్లో తెలుస్తుందంటే ఒక 4-5 డేస్లో రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ 23rd or 24th మన సీఎం గారు చెప్పారు కదా, ఆయన చేసినటువంటి స్పెషల్ అరేంజ్మెంట్ ప్రకారం స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి మన సీఎం గారు కూడా చెప్పారు. కాబట్టి మనం ఇది కూడా కన్ఫర్మ్ అనుకోవచ్చు. స్కిల్ యూనివర్సిటీ ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ఉందండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ మీరు అందరూ కూడా చూసుంటారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇది మనకి గచ్చిబౌలిలో ఉంది. గచ్చిబౌలిలో మనకి ఓక్రిడ్జ్ స్కూల్కి పోయేటప్పుడు దగ్గర 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇన్ క్యాంపస్లో కూడా అన్ని హాస్టల్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ ఉంది. మన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అనౌన్స్మెంట్ ఇక్కడి నుంచే స్కిల్ యూనివర్సిటీ. మోస్ట్లీ ఈ 6 యూనివర్సిటీస్ కన్ఫర్మ్ అండి. 7వ యూనివర్సిటీ 8వ యూనివర్సిటీ కూడా నా మైండ్లో ఉంది. మేబీ ఇది ఎంత మేరకు సాధ్యమవుతుందో చూడాలి. నాట్ కన్ఫర్మ్, ఇక్కడ వరకు కన్ఫర్మ్గా వచ్చేస్తాయి. 7వ యూనివర్సిటీ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అండి. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వీళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. బట్ వీళ్ళు డైలమాలో ఉన్నారు అన్నట్టు. ఏదర్ టు గో డీమ్డ్ యూనివర్సిటీకి పోదామా, ప్రైవేట్ యూనివర్సిటీకి పోదామా అని కన్ఫ్యూజన్ ఉంది. డిపిఆర్లు అయితే సబ్మిట్ అయినాయి, వీళ్ళకి కూడా వస్తే వీళ్ళకి కూడా రావచ్చు. ఇది కాకుండా మనకి మరో యూనివర్సిటీ వచ్చి శ్రీ హిందూ సంబంధించి వీళ్ళు కూడా డిపిఆర్లు సబ్మిట్ చేశారు. అటు మరి వీళ్ళు దాన్ని ఏమంటారు, డీమ్డ్కి వెళ్తారా మరి స్టేట్కి వెళ్తారో తెలియదు. ఈ 2 విషయంలో నాకు కొంచెం సస్పెన్స్ ఉంది. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో మీ అందరికీ తెలుసు, 9వ యూనివర్సిటీ ఆల్రెడీ వచ్చేసింది కొత్తగా. మన లావురత్తయ్య మన విజ్ఞాన్ యూనివర్సిటీ ఇది ఆల్రెడీ వచ్చేసింది ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ. ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి యూనివర్సిటీలో ఇది ఒకటి. ఇది ఆల్రెడీ ఉంది,
మన దేశ్ముఖి గట్కేసర్లో వచ్చినటువంటి యూనివర్సిటీ. సో 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కొత్త ఫ్లేవర్తో కొత్తగా వచ్చినటువంటి రాబోతున్నటువంటి వచ్చేసినవి, వస్తూ ఉన్నవి, వచ్చే అవకాశం ఉన్నవి 3 రకాలు చూసుకున్నాం. మొత్తం ఈ 9 యూనివర్సిటీస్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ అందాజాగా వీటి యొక్క ఇంటేక్ వచ్చేసి మనకి 15,000 వరకు ఉంటుందండి, 15,000. సో ఒకసారి యూనివర్సిటీ వస్తే చూడండి, మనకు పండగే పండగ. మీరు కోరుకున్న రేటుకి సీట్ తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా కాళ్ళకు బలపం కట్టుకొని కాలేజీల చుట్టూ తిరిగినారు కదా, జర ఆగండి, సోచాయించండి, ఆగి నిమ్మలంగా తీసుకోండి. ప్రాపర్ గైడెన్స్తో కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తారా, కెరీర్ గైడ్ దగ్గరికి వెళ్తారా, ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. కాలేజీల చుట్టూ తిరిగితే వాడు ప్రతి ఒక్కడూ నాది ఇంత పడుకుంది, నాకు ఇంత రేట్ అని చెప్తాడు. దాన్ని నమ్మేసి ఇదే రాకర్ సీట్ అంటాడు. సో అట్లా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ విశాలంగా ఉంది, మార్కెట్ చాలా పెద్దదిగా ఉంది. 70,000 మంది 60,000 మంది స్టూడెంట్స్, 70,000 మంది ఉన్నారు. సీట్లు ఏమో 1,00,000 ఉన్నాయి. నిమ్మలంగా ప్రశాంతంగా తీసుకోండి. మోరోవర్ అటానమస్ కాలేజీలు ఒకడు అంటాడు, ఇప్పుడు ఉదాహరణకి, సరే అటానమస్ కాలేజీలో మీకు సీట్ ఎక్కడ దొరుకుతుంది? తెలంగాణ హైదరాబాద్లో అన్ని అటానమస్ కాలేజీలు అయిపోయినాయి. ఇప్పుడు అటానమస్ కాలేజీలు నేను చెప్తున్నాను కదా, 70,000 రూపాయలు, 7 4 20 2,80,000కి నీకు సీట్ ఇప్పిస్తా. 65,000 per annum నీకు సీట్ ఇప్పిస్తా. సో కేవలం అటానమస్ అనే పేరు చెప్పడం ద్వారా కొంతమంది 2 లక్షలు వసూలు చేస్తారు. వాళ్ళ దగ్గర పెద్ద పేరు ప్రతిష్టలు కూడా ఏముండవు. కాబట్టి మీరు మోసపోతుంటే మోసపోవచ్చు, దాన్ని మనం ఏం చేయలేం. టాప్ 10 కాలేజీలు పంచాయతీలు వదిలిపెట్టేసేయండి. కానీ ఆమ్ ఆద్మీ, బీద, మధ్యతరగతి, రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీ యొక్క అయోమయం వల్ల, అమాయకత్వం వల్ల నేరుగా పోయేసి ఇది అటానమస్ కాలేజ్ కదా, మా వాడు ఎట్టగొట్టి పాస్ అయిపోతారని 2 లక్షలు తగలేయాల్సిన అవసరం లేదు. 9 యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఇవన్నీ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బాగా ఆర్థికంగా పరిపుష్టత కలిగినటువంటి కుటుంబాలు లేకపోతే ఆర్గనైజేషన్స్ నుంచి వస్తున్న యూనివర్సిటీస్ కాబట్టి కంపారిటివ్లీ కాలేజెస్ కన్నా వీళ్ళు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తారు. ఎంతో కొంత చాలా కాలేజీల వరకు ఇప్పుడు శ్రీనిధి కానీ లేకపోతే గురునానక్ కానీ వీళ్ళు ఎంతో రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్. లాస్ట్ ఇయర్ దెబ్బ అయిపోయారు కానీ అదర్వైజ్ వాళ్ళకి చాలా మంచి పేరు ఉంది మార్కెట్లో. ఎప్పటి నుంచో వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ కాలేజీల్లో, యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ యొక్క స్టేటస్ గురించి కానీ, ఈ కాలేజీలో అడ్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కానీ అప్కమింగ్ యూనివర్సిటీస్ అయినప్పుడు కూడా డెఫినెట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. వీటికి సంబంధించినటువంటి అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు 9133311450. ఇంత మంచి కంటెంట్ని, సమాచారాన్ని నేను మీకోసం అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా నేను నా ప్రేక్షకులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మీరు తాలూకు నాకు ఇచ్చేటువంటి మోటివేషన్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.